అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. దేవపుత్రత్వాన్ని, విశ్వ సార్వభౌమత్వాన్ని, జీవముక్తి తత్వాన్ని యేసు అవతరణలో పరిపూర్ణం చేసిన పవిత్రాత్మ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. పరమదేవ నిబంధనాగ్నిల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవ నీతి తరములా పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అధ్యయనానికి ఆహ్వానం. అపోస్తలుల చర్యల పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనాన్ని 7వ భాగాన్ని మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ భాగంలో ప్రాథమిక సువార్త ప్రకటన అంశాలు నిక్షిప్తమై ఉంటాయి. థియాలజీలో లేక దేవ జ్ఞాన శాస్త్రంలో కెరిగ్మా అనే ఒక ప్రత్యేకమైన పదం ఉంటుంది. నవ నిబంధనలో వాడబడిన పదం ఇది. గ్రీకు పదం కెరిగ్మా అంటే ప్రకటన. ఇంకా చెప్పాలంటే గట్టిగా ప్రకటించటం అనే భావం కూడా వస్తుంది. ఈ ప్రకటనలో, సౌవార్తిక ప్రకటనలోని ప్రాథమిక అంశాలు అంటే క్రీస్తు అవతరణలోని, క్రీస్తు ముక్తి తత్వంలోని ప్రాముఖ్యతనంతటినీ కూడా సూక్ష్మంగా ప్రకటించటం ఉంటుంది. దాన్ని ప్రాథమిక సౌవార్తిక ప్రకటనగా మనం చెప్పుకోవచ్చు. కెరిగ్మా అనే ఆ మంచి మాట ఉంటుంది. ఆ భావజాలాన్నంతటిని కూడా ఇవాల్టి అధ్యయన కార్యక్రమంలో మనం విశ్లేషణ చేసుకుందాం. 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ యేసే లేక ఈ యేసును దేవుడు లేపాడు, ఇందుకు మేమంతా సాక్షులం. పేతురు తన తొలి ప్రకటనలో లేక తన తొలి సందేశంలో మొదట ప్రవక్తను ప్రస్తావన చేశాడు, తరువాత రాజును ప్రస్తావన చేశాడు, మళ్ళీ రాజును ప్రవక్తగా, రాజుగా ఆ 2 లక్షణాలతో పరిచయం చేశాడు. దావీదును ప్రవక్త అన్నాడు, రాజు అన్నాడు, పితరుడు అన్నాడు. ఇలాగూ ఆ దావీదును, యోవేలు ప్రవక్తను ప్రస్తావన చేసి వారి ప్రవచనాలలో లేక వారి దర్శనాలలో యేసును ఎలాగూ చూచారు అనే వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన దర్శన భాగ్యాన్ని ఆత్మదేవునిలో సాకారం చేసుకున్నారో ఆ యేసును దేవుడు లేపాడు, ఇందుకు మేమంతా సాక్షులం అన్నాడు. ఇక్కడ పునరుద్ధానానికి మాత్రమే వీరు సాక్షులు గారు. కేవలం మనం వెంటనే పునరుద్ధానానికి సాక్షులు అనే ఆ భావంలోనే వెళ్తాం. కానీ పునరుద్ధానానికి సంబంధించిన దేవ వాక్కులన్నింటినీ దేవుడు ఎలాగూ యేసులో యథార్థపరిచాడో దానికి మేము సాక్షులము అన్నాం. సాధారణంగా పేతురుని గురించి, శిష్యులను గురించి మనం మాట్లాడుకుంటూ పామరులు అనే మాట వాడుతూ ఉంటాం. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్ను నేర్పాడు. విద్య లేని పామరులు అనే ఆ మాట సాధారణంగా మనం వాడుతూ ఉంటాం. మళ్ళీ పేతురు తొలుత పవిత్రాత్మ శక్తితో చేసిన ఆ మంచి ప్రసంగాన్ని లేక ఆ సందేశాన్ని మనం గమనించినట్లయితే
పూర్వ నిబంధనలో మరుగయ్యున్న యేసు అవతరణ తత్వాన్నంతటిని కూడా ఎలా జీర్ణించుకున్నాడా అనిపిస్తుంది. ఆత్మ నడిపింపు నేను కాదంటం లేదు, కానీ పూర్వ నిబంధన మీద అతనికి ఉన్న పట్టు. సో యోవేలు ప్రవక్త ప్రవచించిన ఆ భావాన్ని, దావీదు దర్శించిన ఆ సాకార రూపిణి తత్వాన్ని, ఈ రెండింటిని కూడా యేసు అవతరణతో సంధించి మళ్ళీ యేసు అవతరణలోని పునరుద్ధానానికి జోడించి ఎంత చక్కగా వివరిస్తాడు. కనుక పూర్వ నిబంధనలోని ప్రవక్త, మళ్ళీ ఇది వాగ్దాన ప్రవక్త. అలాగే 422 సంవత్సరాల పాటు యూదా సింహాసనాన్ని పరిపాలించిన జాతికి మూల పితరుడైన దావీదు, వీళ్ళిద్దరిని గురించి చెబుతూ వాటి ప్రకారం, అంటే ఆ లేఖనాల ప్రకారం దేవుడు యేసును లేపాడు. మళ్ళీ యేసు అనే దగ్గర, యేసు అనేది సామాన్య వాడుకలో ఉన్న నామధేయం ఆ కాలంలో. ఈ యేసును, ఇది ముందంటాడు కదా, మీరు సిలువ వేసిన యేసును, అప్పగించిన యేసును, ఇలాగా ఈ యేసును లేఖన అనుగుణంగా దేవుడు లేపాడు. దానికి మేము సాక్షులం. కేవలం పునరుద్ధానానికి మాత్రమే మేము సాక్షులం కాదు, లేఖన నెరవేర్పుకు మేము సాక్షులం అని ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. అక్కడ మళ్ళీ దేవుడు లేపాడు. పేతురు తొలి ప్రసంగాన్ని లేక తొలి సందేశాన్ని దేవజ్ఞాన అధ్యయన కోణంలో నుంచి ఆలోచించేసినట్లయితే, ఆత్మదేవుడు, ఏకదేవుడు, మళ్ళీ ఇక ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే దశాజ్ఞలలోని తొలి ఆజ్ఞ. ఇక్కడ దేవ కుమారతత్వాన్ని ప్రజెంట్ చేయాలి. మళ్ళీ పవిత్రాత్మ ప్రోక్షణను గురించి మాట్లాడాలి. మళ్ళీ దేవతత్వానికి, అంటే తాను పూర్వ నిబంధనను అనుసరిస్తూ వచ్చిన ఆ దేవతత్వానికి భంగం కలగకూడదు. కత్తి మీద సాము లాంటిది. 2000 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభువు ఇలా చెబుతూ ఉన్నాం. కానీ ఏకదైవారాధన, ఆత్మదైవారాధనను ఆచరించిన ఆ సంప్రదాయ యూదులందరి మధ్య నిలిచి దేవతత్వాన్ని, పుత్రతత్వాన్ని, విశ్వ సార్వభౌమత్వాన్ని, ముక్తితత్వాన్ని, వీటన్నింటినీ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వారి హృదయాలను కదిలించాలి. సో పేతురు చాలా గొప్ప టాస్క్ని ఇక్కడ ప్రదర్శించడాన్ని మనం చూస్తాం. 33వ వచనం. అంతేకాకుండా ఆయన దేవుడి కుడిపార్శ్వానికి హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని తండ్రి ద్వారా పొంది, మీరు చూస్తూ ఉన్న, వింటూ ఉన్న ఈ ఆత్మను మా మీద కుమ్మరించాడు. త్రిత్వం అంతటిని కూడా 33వ వచనంలో ఎంత అద్భుతంగా వివరించాడు పేతురు. ఆయన దేవుడి కుడిపార్శ్వానికి హెచ్చించబడి, కెరిగ్మా ఎగ్జాల్టేషన్ అన్నారు. అంటే ప్రాథమిక సువార్తలోని సర్వోత్కృష్ట స్థితి అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఆయన హెచ్చించబడి, ప్రత్యేకంగా ఆ కెరిగ్మా ఎగ్జాల్టేషన్ని మనం యేసు నరావతారంలోని చివరి దశను ముందుంచుకొని ఆలోచించేయాలి. ముఖ్యంగా యెరూషలేముకు విజయోత్సవంతో ప్రవేశించిన దగ్గర నుంచి ఇదిగో ఈ 2 నెలల కాలం, దాదాపుగా ఒక 2 నెలల కాలం ఉందాం, 60 దినాల పరిస్థితి ఇది. యెరూషలేములోనికి రాజులా ప్రవేశించాడు. మళ్ళీ వారం తిరక్కముందే లేదా 5 రోజులు తిరక్కముందే నికృష్టమైన మరణానికి గురి కాబడ్డాడు.
వితిన్ 39 hours ఆఫ్ ద టైం, 39 గంటల లోపే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 40 దినాలు కనిపించాడు. మరో 10 దినాలలో ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40 దినాల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరో 10 దినాల్లో పరిశుద్ధాత్మ ప్రోక్షణను చూచారు. సో ఈ 60 దినాలలో ఆ పరిస్థితిని జాగ్రత్తగా చెబుతూ, మీకు తెలిసిన యేసు, సిలువ వేయబడిన యేసు, మీకు తెలిసిన యేసు, సమాధి చేయబడిన యేసు, కానీ సిలువ సమాధికి ఆవల పునరుద్ధాన దర్శనాలు, ఆరోహణము ఉన్నవి. సిలువకు ఆరోహణానికి మధ్య పూర్వ నిబంధనలోని లేఖన నెరవేర్పు ఉన్నది. వాటిని మేము సాక్ష్యంగా నిలిచి మీకు అందిస్తూ ఉన్నాం అని చెబుతూ, తండ్రి, కుమార, పవిత్రాత్మల సంపూర్ణ తత్వాన్ని ఈ 33వ వచనంలో అద్భుతంగా వివరిస్తాడు. దేవుడి కుడి పార్శ్వానికి హెచ్చింపబడి, మీరు తగ్గించబడి అనే స్థితిలోనే చూచారు, కానీ హెచ్చించబడి, అక్కడ దేవతత్వం యొక్క ఆ ఆధిక్యతని మనం చూస్తాం. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని తండ్రి ద్వారా పొంది తొలుత దేవుని కుడి పార్శ్వానికి హెచ్చించబడి అని వారిని క్రమంగా ఆ త్రిత్వ భావనలోనికి తీసుకొచ్చాడు. పవిత్రాత్మని పరిచయం చేశాడు. కాని వెంటనే దేవుని తండ్రిగా వివరణ ఇచ్చాడు. కుడి పార్శ్వానికి వెళ్ళిన యేసు, దేవుని కుడి పార్శ్వాన ఉన్న యేసు ఆయన కుమారుడు, లేకుంటే ఆయన సాకార రూపుడు అని మళ్ళీ తండ్రి అన్నాడు. ఆ అవిభాజ్య పవిత్రాత్మ శక్తిని వాగ్దానంగా చెప్పాడు. వాగ్దానం అనే మాట మళ్ళీ మనం దిగువన వీలుంటే రేపు కానీ ఎల్లుండి కానీ మనం చెప్పుకునే దాంట్లో ఆ మాట పర్టికులర్గా చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని తండ్రి ద్వారా పొందాడు. ఎలాగూ ఆ త్రిత్వాన్ని జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చాడు. చెప్పి వాగ్దానము అన్నాడు. వాగ్దానము ఎవరికి? ఆయన అనుచరులకు. మళ్ళీ వాగ్దానం సువార్తను ప్రకటించేందుకు కావలసిన ప్రేరణను అందించటం. వీటన్నింటినీ చెప్పి పవిత్రాత్మను గురించి అద్భుతమైన వివరణ ఎలా చెప్పాడంటే, మీరు చూస్తూ ఉన్న, వింటూ ఉన్న ఈ ఆత్మను మా మీద కృమ్మరించాడు. తెలుగులో దీనిని అనే మాట ఉంటుంది, నేను ఆత్మను అని చెప్పి తర్జుమా చేశాను. మీరు చూస్తూ ఉన్న అంటే మీకు దృగ్గోచరమైన పవిత్రాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగించబడి అని. మీరు చూస్తూ ఉన్నా, మళ్ళీ మీరు వింటూ ఉన్నా, మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మా సందేశాన్ని వింటూ ఉన్నారు, మా ఆత్మ పూర్ణ తత్వాన్ని మీరు గ్రహిస్తూ ఉన్నారు. కనుక పరిశుద్ధాత్ముడు దృశ్యానికి, శ్రవణానికి, ఆ తర్వాత భావ గ్రాహ్యానికి సరిపోయిన వాడు అనే భావన ఈ 33వ వచనంలో మనం చూస్తాం. 34 చదువుతున్నాను. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయినా అతడు ఇలా అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదాల కింద పాదపీఠంగా. 35 కూడా కంటిన్యూషన్ చదువుతున్నాను ఉంచేదాకా. నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. 32వ వచనంలో దేవ సమతత్వాన్ని తొలుత ఆపాదించాడు. దేవ సమతత్వాన్ని, దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు అని, అంటే దేవ సమతత్వం. మళ్ళీ 32వ వచనం కొంచెం దిగువకు వచ్చేసరికి దేవపుత్రతత్వాన్ని వివరించాడు. దేవపుత్రతత్వాన్ని, తండ్రి అని దేవుణ్ణి సంబోధిస్తున్న ద్వారా దేవపుత్రతత్వాన్ని ఇచ్చాడు. 34వ వచనంలోనికి వచ్చేసరికి కుమార సార్వభౌమత్వాన్ని విశ్లేషిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ప్రభువు యొక్క ఆ తత్వాన్ని తొలుత పరిచయం చేసుకుంటూ వచ్చాడు.
దేవ సమతత్వం, దేవ పుత్రత్వం లేక కుమారతత్వం, మళ్ళీ దేవ సార్వభౌమత్వం. ఇక్కడ మళ్ళీ 34 చదువుకున్నాం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు అంతకుముందు దావీదుని గురించి చెప్పుకున్న మాటల్లో పాతాళ ప్రస్తావన ఉన్నది. అంటే దావీదు పాతాళంలోనే ఉన్నాడా అంటే అతడు మరణించి తన పితరుల యొద్దకు చేర్చబడెను అనే ఆ ప్రత్యేకమైన భావజాలాన్ని మనం తీసుకున్నప్పుడు ఎస్, ఆయన పరమునకు ఎక్కిపోలేదు. ఎందుకంటే పరమునకు ఎక్కిపోయిన తొలి వ్యక్తి ఇది మరణానంతరం ప్రభువే గనుక దావీదు పరమునకు ఎక్కిపోలేదు. కానీ పరమునకు ఎక్కిపోయి ప్రభువును గురించి ఆయన ప్రవచనాన్ని చెప్పాడు, తన దర్శనాన్ని వివరించాడు. అందుకని అయినా అతడిలా అన్నాడు, తాను ఎక్కి వెళ్ళకపోయినా ఆయన ఇలా అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద పాదపీఠంగా ఉంచేదాకా నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. సరే, ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అనేది మనం చాలా పర్యాయాలు సందేశాలలో వాడుతూ ఉంటాం. ఇక్కడ దేవజ్ఞాన పరిధిలో నుంచే మాట్లాడుకుందాం. ప్రభువు నా ప్రభువు ఒకటేమో ఆత్మదేవుని సంపూర్ణ బలాధిక్యత అన్నారు. రెండోది నా ప్రభువు అనంటే పర్సనల్గా ఆయన ఫీల్ అయ్యాడు. యేసు నా ప్రభువు అని ఫీల్ అయ్యాడు, నా ప్రభువుతో చెప్పాడు. ఇక్కడ మళ్ళీ కుమారతత్వములో ఉన్న విశ్వ సార్వభౌమత్వాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు అనంటే సార్వభౌముడు. ఈ సార్వభౌమత్వాన్ని మళ్ళీ సార్వభౌమత్వానికి అంతటికీ కూడా మూలమైన తండ్రి దేవుడు కుమారునికి అనుగ్రహించాడు. కనుక కుమారతత్వము లేక పుత్రత్వము, దేవ సమానతత్వము, మళ్ళీ విశ్వ సార్వభౌమత్వము, ఆ తర్వాత ముక్తితత్వము, జీవముక్తితత్వము క్రిందకు వస్తుంది. తర్వాత నేను చెబుతాను. నేను నీ శత్రువులను నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచేదాకా నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. శత్రువు కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని మనం చెప్పుకుంటాం కనుక ఆ శత్రువు మీద తన విజయాన్ని సాధించాడు గనుక అక్కడ ఆ శత్రువు జీవ హననానికి కారణమైనది గనుక ముక్తి తత్వాన్ని కూడా చెప్పాడు. సో ప్రభువు ఆయన అవతరణలో ఉన్న 4 ప్రాముఖ్యమైన అంశాలను కూడా అటు తండ్రితో ఇటు పవిత్రాత్మతో సంధించి ఈ 4 ప్రత్యేక అంశాలను చెప్పడాన్ని మనం చూస్తాం. 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. దీనిని ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. మళ్ళీ ఒకసారి మనం సందర్భంలోనికి సన్నివేశంలోనికి వెళ్దాం. సందర్భం పవిత్రాత్మ ప్రోక్షణ సందర్భం. సన్నివేశం పెంతెకోస్తు పండుగలో పాల్గొనటానికి విభిన్న పరగణాల నుండి వచ్చిన సంప్రదాయ యూదులు, ఇంకొంచెం మాట చెప్పాలంటే కులీనులైన యూదులు. దాన్ని ఏమంటున్నాడు? ఇశ్రాయేలు జాతినంతటికి ప్రతినిధులుగా ఉన్న వారంతా, చెదరిపోయిన వారు, యూదయ ప్రాంతం వారు అందరూ కలిసి అక్కడ ఉన్నారు. రెండు అంశాలను ఇక్కడ అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేద్దాం. పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో ఆరాధనలో
అంటే అర్పణ ఆరాధన రెండు ఉంటుందని చెప్పాం. ఆ ఆరాధనలో అర్పణలను అర్పించడానికి వచ్చిన వారు ఒక 50 దినాల క్రితం లేక ఒక 55 దినాల క్రితం జరిగిన సంఘటనలతో పరిచయం ఉన్నవారా? దాదాపుగా పరిచయం ఉన్నవారై ఉండొచ్చు. ఎందుకంటే పండుగకు పస్కా పండుగ కూడా ప్రాముఖ్యమైనది కనుక. సో పస్కా పండుగ నాడు జరిగిన లేకపోతే ప్రభువు యొక్క శిలువ సంఘటన వారికి తెలుసు. అయితే పునరుద్ధానాన్ని గురించి వినికిడి మాత్రమే ఉన్నది కానీ వారికి పునరుద్ధాన దర్శనాలు లేవు. ఇప్పుడు తన చుట్టూ ఉన్న యూదా జాతిని అంతటిని లేక యూదా జాతికి ప్రతినిధులుగా యెరూషలేము స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో నిలిచిన వారందరినీ ఉద్దేశించి మీరు సిలువ వేసిన ఈ యేసునే అన్నాడు. ఇక్కడ మీరు సిలువ వేసిన అనే దాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. వాస్తవానికి యేసును సిలువ వేసినది యూదుల రోమనుల సైద్ధాంతిక మీమాంస. యేసును సిలువ వేసినది యూదుల రోమనుల. రోమనులు యూదుల అభ్యర్థన మేరకు లేక అభ్యర్థన అనే కంటే యూదుల డిమాండ్ మేరకు యేసుకు శిలువ శిక్షను విధించారు. అంటే శిలువ శిక్షను ఖరారు చేసింది, శిలువ శిక్షను అమలు చేసింది రోమా ప్రభుత్వము, రోమా ప్రభుత్వ సైనికులు. కానీ శిలువ శిక్ష విధించేందుకు డిమాండ్ చేసింది, మళ్ళీ దానిని సాధించింది యూదుల మత నాయకులు. కనుక ఇక్కడ మీరు సిలువ వేసిన యేసును అన్నప్పుడు రోమీల ప్రస్తావన కాదు. ప్రభుత్వ పాలకుల మీద ఒత్తిడి తెచ్చి యేసును సిలువకు అప్పగించిన మీరు అనంటే మళ్ళీ తన ఎదురుగా ఉన్న ఆయా ప్రాంతాలకు చెందిన యూదా ప్రతినిధులు కాదు. ఇదిగో ప్రధాన యాజకులు లేక దేవాలయ పరివారానికి సంబంధించిన మీరు అని అక్కడ ఆ విభజనని మనం చూడాలి. మీరు సిలువ వేసిన ఈ యేసునే మీరు యేసుగా సిలువ వేశారు, నజరేయుడైన యేసుగా సిలువకు అప్పగించారు. కానీ దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ప్రభువుగా క్రీస్తుగా పైనుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దేవ సమానతత్వము, దేవుని కుడి పార్శ్వాన ఉండటము, మళ్ళీ తండ్రి అంటే కుమారునిగా పరిగణించాడు కాబట్టి తండ్రి అనే ప్రస్తావనలో దేవ పుత్రతత్వము, పుత్రత్వము, సమానతత్వము, పుత్రతత్వము, మళ్ళీ ప్రభువు అనే మాటలో విశ్వ సార్వభౌమత్వము, ఆ తర్వాత క్రీస్తుగా నియమించాడు. అభిషిక్తుడు, రక్షకుడు క్రీస్తుగా నియమించాడు అంటే ముక్తితత్వము. సో 32 నుంచి 36 వరకు ఈ 4 వచనాలలో అప్రాథమిక సౌవార్తిక సూత్రం, ద బేసిక్ కెరిగ్మా అందాం, లేకపోతే ఆ ప్రాథమిక సౌవార్తిక ప్రకటన అందాం. వాటన్నింటినీ కూడా ఎంత వివరంగా చెప్పాడు. ఈ యేసును దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. దేవుడు, యేసు, ప్రభువు, క్రీస్తు, మళ్ళీ ఆ 4 తత్వాలను కూడా మనం చూస్తాం. దేవుడు, మళ్ళీ దేవుణ్ణి సార్వత్రికంగా అంగీకరిస్తున్నారు. ఇదిగో పూర్వ నిబంధనలో ప్రత్యక్షమైన దైవాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రవక్త అయిన యోవేలు, రాజప్రవక్త అయిన దావీదు తమ దర్శనాలలో వ్యక్తీకరించిన యేసును మళ్ళీ మేము విశ్వసిస్తూ ఉన్నాం, ఆయనకు సాక్షిభూతంగా ఉన్నాం. మళ్ళీ యేసులో నెరవేరిన పూర్వ నిబంధన లేఖనాలన్నింటికీ కూడా మేము సాక్షులుగా ఉన్నాం. సో దేవుడు, మళ్ళీ యేసు అంటే దేవనరుడు, ఆ తర్వాత ప్రభువు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా విశ్వ సార్వభౌమత్వ తత్వాన్ని సంతరించుకున్నాడు గాక ప్రభువు, మళ్ళీ క్రీస్తు ఆయనలో ముక్తి తత్వం ఎలాగూ ఇమిడి ఉన్నదో వాటన్నింటిని కూడా చెబుతాడనమాట. దీనిని ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. దానికి ముందు
క్రీస్తుగా నియమించాడు అనే మాట మనం చూస్తాం. క్రీస్తుగా నియమించాడు. నియామకం అనే దాన్ని మనం చూద్దాం. నియామకం అనే పదం, నియామకం అంటే అపాయింట్మెంట్ అని మనం తేలిగ్గా అనుకుంటాం. కానీ నియామకం సంకల్ప నెరవేర్పుగా నేను అభివర్ణిస్తాను. నియామకాన్ని సంకల్ప నెరవేర్పు, ఆ తర్వాత ప్రణాళిక పరిపూర్ణత కూడా చెబుతాను నేను. నియామకం అంటే ఆయన సంకల్పంలో యేసును లేక దేవ నరుని తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. సంకల్పం నెరవేరింది అంటే సంకల్పం పూర్తయింది. ఆయన ప్రణాళిక పరిపూర్ణమైంది. పరిపూర్ణమైన తర్వాత హీ డిక్లేర్డ్ హిమ్ యాజ్ ద కింగ్ అండ్ ద ప్రాఫెట్ అండ్ ద రిడీమర్. ఇవన్నీ రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా, మళ్ళీ ముక్తిదాతగా ఆయన నియమించాడు అని. ఈ సంగతి ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. ఇశ్రాయేలు వంశమంతా అంటే ఇశ్రాయేలు జాతికంతటికి ప్రాతినిధ్యం వహించిన వారు. కేవలం యూదయ ప్రాంతానికి చెందిన వారే కాక, లేదా గలిలయ పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారే కాక, విభిన్న పరగణాలలో చెదరిపోయిన అన్ని యూదా వంశాలకు, జనాంగాలకు సంబంధించిన వారందరూ ఒకటి ఉన్నారు కనుక ఇశ్రాయేలు జాతి అంతా ఒకసారి ఇశ్రాయేలు అనే అపూర్వ భావనను తెచ్చి నూతన ఇశ్రాయేలు ఆవిర్భావానికి ఎలాగూ మనసులను సంసిద్ధం చేశాడో దాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడికి ఇవాళ ఆపేస్తున్నాను. రేపు మొత్తం ఇంకా 11 వచనాలు మిగిలి ఉన్నాయి. వీలుంటే 11 రేపు చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ నేను రేపు పొద్దున ప్రభాత స్తుతి ఆరాధనలో పాల్గొనాలి. మళ్ళీ రేపు సెకండ్ డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆ తర్వాత జోసెఫ్ 88 చర్చ్ డెడికేషన్లో పాల్గొనాలి. మళ్ళీ వెనక్కొచ్చి గురువారం రాత్రి మా శిలువ సన్నిధిలో కుటుంబాల ప్రార్థన ఉంటుంది. అందువలన క్షమించండి, మొత్తం 11 వచనాలు రేపు విశ్లేషణ చేయలేను, కానీ 5 లేక 6 వచనాలను రేపు చెప్పుకుందాం. మిగిలిన 6 వచనాలను ఎల్లుండి చెప్పుకుందాం.